పట్నంలియాల జీహెచ్ఎంసీ వార్ నడిస్తే ఆన్లైన్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ పోర్ వార్ నడిచిందుల్లా. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇయాల ఒక పోల్ నడిపిస్తే దానికి ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తున్నది. మరి ఆ పోల్ వార్ ముచ్చటేంది, అసలు ఏంది కథ చూద్దాం నడువురు. హీరోల కోసానికి ఫ్యాన్స్ నడమ నడిచినట్టే నిన్నీయాల అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నడమ పోల్ వార్ నడిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాల తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన పోల్ పెడితే పోల్ షురువైన కాడి నుంచి మూడో పారి మోడీ ప్రభుత్వం గెలిచిన రోజు సెన్సెక్స్ ఎట్లా పెరుక్కుంటబోయిందో ఈ పోల్ కూడా గట్లనే పెరుక్కుంటబోయింది. పోల్ చాలైన కాడి నుంచి ఆగిపోయేదాకా ఫామ్ హౌస్ పాలనకే ఎక్కువ ఓట్లు వచ్చే వరకు సోషల్ మీడియాల కారు పార్టీ లీడర్లు ఆగకుండా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఇక మొత్తం మీద ఈ పోల్ల 92,000 మంది ఓట్లేస్తే 62,000 మంది ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన, 30,000 మంది ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఓటేసిర్రు. మీరు మా పరిపాలనను ఫామ్ హౌస్ తోని పోల్చినా ప్రజలు మాకే ఎక్కువ మద్దతిచ్చిర్రని కారు పార్టీ లీడర్లు చేతి పార్టీని విమర్శిస్తున్నారు. ఈ పోలింగ్ రిజల్ట్ చూసి మీకు అజీర్త అయితే ఈనో దాగుండ్రని కొందరిట్లా కామెంట్లు చేస్తుంటే ఇంకొందరైతే గిసుంటి వీడియోలే కాదు అడిగి మరీ తన్నిచ్చుకున్నారని గీ వీడియోను సుతం బగ్గనే దింపుతున్నారు సోషల్ మీడియాల. ఇక సోషల్ మీడియాలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ట్రోలింగ్ నడిచే వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ గిట్ల మాట్లాడిండు.